హే ఎవ్రీవన్, హాయ్, నేను మీ వినీత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఆసమ్ ట్రావెల్ జర్నీకి బయలుదేరాం. మన జర్నీ మాదపూర్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా బోగతా వాటర్ ఫాల్స్కి, అక్కడి నుంచి 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్తున్నాం. సో ఈ జర్నీ ఎలా సాగింది, దారిలో ఏం జరిగింది, బోగతా వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, 1000 పిల్లర్ టెంపుల్ ఎలా ఉంది, ఇవన్నీ ఈ వ్లాగ్లో చూద్దాం. సో గైస్, ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ఆ జర్నీ. మాదపూర్ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. మార్నింగ్ టైంలోనే బయలుదేరాం. రోడ్ మీద వెళ్తుంటే ఆ ఫ్రెష్ అట్మాస్ఫియర్, చుట్టూ ఉన్న నేచర్ అసలు ట్రావెల్ మూడ్ని ఫుల్గా సెట్ చేసేసాయి. ఫైనలీ మనం బోగతా వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాం. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, వావ్, అసలు ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ గ్రీనరీ, హిల్స్, మధ్యలో వాటర్ ఫాల్స్, చూడటానికి చాలా పీస్ఫుల్గా అనిపించింది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తుంటే ఆ సౌండ్, ఆ అట్మాస్ఫియర్ మొత్తం వైబ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. కొంచెం టైం అక్కడ స్పెండ్ చేసి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాం. అసలు ఇలాంటి మూమెంట్స్ కోసమే కదా మనం ట్రావెల్ చేసేది. బోగతా వాటర్ ఫాల్స్లో మంచి టైం స్పెండ్ చేసిన తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ 1000 పిల్లర్ టెంపుల్. ఇప్పుడు మనం వచ్చేసింది ఫేమస్ 1000 పిల్లర్ టెంపుల్కి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తుంటే నిజంగా మన ఏన్షియంట్ హిస్టరీ అండ్ కల్చర్ వాదే గొప్పగా ఉండేదో అర్థమవుతుంది. టెంపుల్లో ఉన్న బ్యూటిఫుల్ కార్వింగ్స్, స్టోన్ వర్క్ ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా అనిపించాయి. ఒక సైడ్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ, మరో సైడ్ మన హిస్టరీ అండ్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈరోజు జర్నీ చాలా మెమరబుల్గా మారిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే మాదపూర్ నుంచి స్టార్ట్ చేసిన ఈ ట్రిప్లో చాలా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. సో గైస్, ఈ వ్లాగ్ మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ వినీత్, signing off. Bye guys, see you in the next vlog.